నేటి ధ్యానాంశము యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-8 వచనములు. నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదీ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక శుక్రవారము దేవుని సత్యవాక్కును మీకందరికీ అందించే కృపను ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదట ఆయనకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశమును విన్నారు. ఈ వచనములను ధ్యానించుకునే ముందు మరొక్కసారి మీకందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని రాకడ అతి సమీపములో ఉన్నదని గ్రహించి పాపముతోనూ అపవిత్రతతోనూ నిండిపోయిన మీ జీవితాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ దేవుని వాక్యానుసారం జీవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ దేవుని రాకడ కొరకు, నిత్య జీవితంలో స్థానము కొరకు మీ జీవితాన్ని మార్చుకుంటారని మీకు సూచిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, రాబోయే వారము నుంచి అనగా 14 ఫిబ్రవరి బుధవారం నుంచి క్రైస్తవ సంఘములో అనేక మంది క్రైస్తవులు శ్రమల కాలమును అనగా లెంట్ డేస్ను ఆచరించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సందర్భములో ఈ 40 రోజుల కాల పరిమితి కలిగిన లెంట్ డేస్ను భక్తి శ్రద్ధలతో ఆచరించే క్రైస్తవులలో అనేక మంది దేవుని సమీపించడానికి కావచ్చు, దేవునిని ఆరాధించడానికి కావచ్చు, లేదు అంటే తమ గడిచిపోయిన జీవితంలో తాము చేసిన తప్పులను దోషములను తెలుసుకుని ఆ పాపపూరిత జీవితము నుండి విడుదల పొందడానికి పశ్చాత్తాపపడుతూ ఆచరించే ఒక విధానమును, ఒక పద్ధతిని, లేదంటే ఒక ఆచారమును, దాని యొక్క ఉద్దేశమును బైబిల్ గ్రంథమును ఆధారముగా చేసుకుని సవివరముగా మీకందరికీ అందించే ప్రయత్నం చేస్తాను. ఈ పద్ధతిని మనం ఏమని పిలుచుకుంటున్నామంటే యేసుమాలను ధరించడం, లేదంటే దీక్షని తీసుకోవడం. దేవునికి భక్తి చేసే విషయంలో, దేవునిని ఆరాధించే విషయంలో యేసుమాలని ధరించడం లేదంటే దీక్షని తీసుకోవడం అనే విషయాన్ని క్రైస్తవ సమాజంలోనే అనేక మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అనేక మంది విమర్శలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఈ విధంగా చెప్తున్నాను అంటే, విమర్శలు చేసేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. కొంతమంది సద్విమర్శలు చేస్తారు, కొంతమంది దుర్విమర్శలు చేస్తారు. సద్విమర్శలు చేసేవారిని ఎప్పుడు స్వీకరించాలండి. ఎందుకంటే వారు నిజంగా మన మంచి కోరి, మన ఎదుగుదలను ఆశించి మనకు సౌమ్యంగా, సున్నితంగా మీరు చేసేది పద్ధతి కాదు, మీరు నడుచుకునే మార్గం కరెక్ట్ కాదు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తారు. కాబట్టి అది సద్విమర్శ. కానీ ఎవరైతే ఒక సంఘము ఆచరించే క్రమాన్ని కానీ, ఒక సంఘము ఆచరించే పద్ధతులను కానీ బహిరంగంగా అపహాస్యం చేస్తూ మాట్లాడతారో, వెటకారంగా మాట్లాడతారో వారు ఎప్పటికీ సద్విమర్శకులు కారు. వారు ఎంతవరకు
ఎదుటివారిని దిగజార్చడం ద్వారా, ఎదుటివారిని అపహాస్యం చేయడం ద్వారా తాము వృద్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారు. దురదృష్టం ఏంటి అంటే నేటి క్రైస్తవ సమాజంలో పోటీ పెరుగుతున్న కొద్దీ ఒక సంఘం మీద ఇంకొక సంఘము ఈ విధంగా విమర్శలు చేయడం ద్వారా, వారిని అపహాస్యం చేయడం ద్వారా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులైన వారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా ఇవి సద్విమర్శలా దుర్విమర్శలా అని జాగ్రత్తగా ఆలోచించాలి. హైందవ సాంప్రదాయాన్ని పోలిన యేసుమాలను ధరించడం, దీక్షలు తీసుకోవడం అనేది బైబిల్ ప్రకారము కరెక్టేనా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు యోనా గ్రంథంలో చాలా స్పష్టంగా సమాధానం ఉంది. యోనా ప్రవక్త ద్వారా ఒక 40 రోజులలో నీనివే పట్టణము నాశనం అవుతుంది అనే విషయాన్ని యెహోవా దేవుడు నీనివే పట్టణ ప్రజలకి తెలియపరిచినప్పుడు గోనె పట్టలు కట్టుకుని ఉపవాసము ఆచరించడం ద్వారా దేవుని యొక్క కోపము తగ్గి తాను ఆ వినాశనమును ఆపుతాడేమో అనే ఉద్దేశముతో నీనివే పట్టణ ప్రజలు ఆ పద్ధతిని ఆచరిస్తారు. ఇక్కడ గోనె పట్టాలు కట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి అంటే అన్ని రకాల సౌకర్యాలని విడిచిపెట్టి ఒక సాధారణమైన జీవితాన్ని, త్యాగపూరిత జీవితాన్ని జీవించడం ద్వారా దేవునిని వేడుకోవడం అనే ప్రక్రియను గోనె పట్టాలు ధరించడం ద్వారా నీనివే పట్టణ ప్రజలు చేశారు. ఆఖరికి నీనివే పట్టణ రాజు కూడా తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అదేవిధంగా రాజు ఆజ్ఞ ఇస్తాడు, ఏమని? ఎవరు ఆహారం తీసుకోకూడదు, ఈవెన్ పశువులు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ నీళ్లు కూడా త్రాగకూడదు అని నీనివే రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈ సందర్భంలో మాత్రమే కాదు, ఇంకా పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాలలో తాము చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపపడడానికి, దేవునిని వేడుకోవడానికి అనేక మంది గోనె పట్టాలు ధరించి ఉపవాసమును ఆచరించిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనిని సాదృశ్యముగా తీసుకుని దీక్షలు అనేవి ప్రారంభించబడినాయి. యేసుమాల ధరించడం అనే ప్రక్రియ ప్రారంభించబడింది. నీకు నిజంగా నీ హృదయంలో పశ్చాత్తాపం ఉంటే, లేదు అంటే ఒక చెడు వ్యసనము విషయమై నీవు విడుదల పొందాలి అనుకుంటే, నీ పాపపు జీవితం నుండి విడుదల పొందాలి అనుకుంటే, దేవుని నామమునకు అపకీర్తి రాకుండా, దేవుని మహిమకు చెడ్డ పేరు రాకుండా నీవు దీక్షని ఆచరించాలనుకుంటే ఆచరించవచ్చు. 40 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు. దానికి దీక్ష అని పేరు పెడతారా, యేసుమాల అని పేరు పెడతారా, లేదంటే తీర్మానం అని పేరు పెడతారా, అది మీ ఇష్టం. కానీ ఆ విధంగా ఆచరించకూడదు అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. మనం కేవలం చూసుకోవాల్సింది ఏంటి అంటే బైబిల్ గ్రంథమునకు వ్యతిరేకంగా మనం ఏమన్నా చేస్తున్నామా? బైబిల్ గ్రంథమునకు వ్యతిరేకంగా అంటే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే కేవలం సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించమని, మన వలె మన పొరుగు వారిని ప్రేమించమని. ఈ 2 ఆజ్ఞలే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం. ఈ 2 ఆజ్ఞలలో దేనినైనా మనం వైలేట్ చేస్తున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం దేవునిని సమీపించడానికి, దేవునికి దగ్గర కావడానికి, దేవునిని ఆరాధించడానికి, పశ్చాత్తాపమును ప్రకటించడానికి ఏ విధమైన పద్ధతిని ఆచరించినా అది తప్పు కాదు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ప్రతి 2వ శనివారం, నెలలో 2వ శనివారం తనకి సెలవు రోజు కాబట్టి ఆ రోజు ఉపవాసం ఆచరించి దేవునిని ప్రార్థించాలి, దేవునితో గడపాలి అని తీర్మానం తీసుకున్నాడు.
అది అతని వ్యక్తిగత తీర్మానం దేవునికి భక్తి చేసే విషయంలో. అలాంటప్పుడు బైబిల్ గ్రంథమును అడ్డం పెట్టుకుని బైబిల్లో ఈ విధంగా 2వ శనివారం ఉపవాసం చేయాలని ఎక్కడుంది అని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం శూన్యం. అతనికి అనుకూలంగా ఉన్న సమయం 2వ శనివారం కాబట్టి అతను ఆ రోజు ఉపవాసం ఆచరించాలని తీర్మానం చేసుకున్నాడు. కొంతమంది ప్రతి శుక్రవారం ఉపవాసం చేయాలని అనుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత తీర్మానం. అలా ఎందుకు చేయాలి అని క్వశ్చన్ చేయడానికి నేను సరిపోను. అల్టిమేట్గా అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా, వేరే చెట్టు పుట్టను ఆరాధిస్తున్నాడా అనేదే సమస్య. దేవుణ్ణి ఆరాధిస్తే అది శనివారం ఆరాధించాడా, ఆదివారం ఆరాధించాడా, శుక్రవారం ఆరాధించాడా అనేది సమస్య కాదు. అదేవిధంగా దీక్షలు కూడా ఎందుకు ప్రారంభించబడ్డాయి అంటే, ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు జీవించిన పాపపూరిత జీవితము నుండి, వ్యసనము నుండి విడుదలను పొందడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని దానికి అనుగుణంగా జీవించడానికి అలవాటు పడడం ద్వారా ఆ కాల పరిమితి పూర్తయిన తర్వాత కూడా మరలా ఆ క్రమము నుండి తప్పిపోకుండా ఉండడానికి ఒక ఆస్కారం కలుగుతుంది. కాబట్టి 40 రోజుల దీక్షలు అనేవి ప్రతిపాదించబడినాయి. ఒక పనిని మనం అదే పనిగా పదే పదే చేయడం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో అది కొంత కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోవడానికి. కొద్ది రోజులు అయ్యేసరికి దానికి మనం అలవాటు పడతాం. ఇంకా కొంతకాలం గడిచేసరికి సులభంగా దానిని చేయడానికి ఇష్టపడతాం. అదేవిధంగా ఒక వ్యసనము నుండి, ఒక పాపము నుండి విడుదల పొందాలనుకున్నప్పుడు అది ఒక రోజులో జరిగేది కాదు, 2-3 రోజుల్లో జరిగేది కాదు. కాబట్టి ఒక కాల పరిమితిని పెట్టుకుని దానిని అదే పనిగా మనం ఆచరించడం ద్వారా అంతిమంగా ఆ పాపము నుండి, ఆ వ్యసనము నుండి దూరం అవ్వాలి, విడుదలను పొందాలనేదే ఈ దీక్షల యొక్క లక్ష్యం. ఈ విషయం తెలియక చాలామంది దీక్షను స్వీకరించే విషయంలో అపహాస్యం చేస్తూ ఉంటారు, అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు, వెటకారం చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ విశ్వాసులైన మీరు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి. దీక్షను ఖచ్చితంగా తీసుకోవాలి అని నియమం లేదు, అలాగని తీసుకోకూడదు అని కూడా నియమం లేదు. ఇది ఎవరి వారి వ్యక్తిగత విషయం. మన పూర్వీకులైన కొంతమంది భక్తులు ఇలాంటి మార్గాన్ని ఆచరించడం ద్వారా దేవుని కృపను పొందుకోవచ్చు, దేవుని కరుణకు పాత్రులం కావచ్చు అని ఒక మార్గాన్ని సూచించారు. దాన్ని మీరు అనుసరించగలిగితే అనుసరించండి, అనుసరించలేకపోతే వేరే మార్గం రూపంలో కూడా మీరు దేవునిని ఆరాధించండి. ఇకపోతే రాబోయే వారంలో ఎవరైతే దీక్షను తీసుకోవాలని తీర్మానం తీసుకొని ఉన్నారో వారు జాగ్రత్తగా కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ విషయంలో మార్పు పొందడానికి దీక్షను తీసుకోవాలనుకుంటున్నారో దాని విషయంలో క్లారిటీ కలిగి ఉండండి. మొదటి విషయం. రెండవది, 40 రోజులు ముగిసిన తర్వాత మరలా పాత జీవితాన్నే నేను జీవిస్తాను అని గనక మీరు అనుకుంటూ ఉంటే దీక్షను తీసుకోవద్దు. మీరు దీక్షను తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటంటే 40 రోజుల పాటు ఒక ప్రక్రియకి, ఒక వ్యసనానికి, ఒక పాపానికి దూరంగా ఉండడం ద్వారా రాబోయే రోజుల్లో కూడా దానిని అలవాటు చేసుకోవడం, దానికి దూరంగానే ఉండడం అని దీక్ష యొక్క ఉద్దేశం. కేవలం 40 రోజుల పాటే భక్తివంతంగా ఉండి, నీతిమంతుడిగా ఉండి, నిజాయితీగా ఉండి, పరిశుద్ధుడిగా ఉండి ఆ దీక్ష ముగిగానే మరలా తిరిగి పాత జీవితాన్నే జీవిస్తాను అంటే ఈ సంవత్సరం మీరు తీసుకోకపోయినా పర్లేదు, 1 సంవత్సరం ఆగి
మంచి తీర్మానం కలిగి తర్వాతి సంవత్సరంలోనైనా తీసుకోండి, తప్పులేదు. ఎదుటివారు మనల్ని ఎప్పుడు వేలెత్తి చూపిస్తారు అంటే మనం వారికి ఆ స్కోప్, ఆ అవకాశం ఇచ్చినప్పుడే. మన ప్రవర్తన ద్వారా, మన వ్యవహార శైలి ద్వారా మనలో ఉన్న లోపాలని ఎదుటివారికి కనబరిచినప్పుడే ఎదుటివారు మనల్ని విమర్శిస్తారు. కాబట్టి మనం ఆచరించే క్రమాన్ని, మనం ఆచరించే పద్ధతులను మొక్కుబడిగా కాకుండా, ఏదో నామకార్థంగా కాకుండా, ఒక తీర్మానం కలిగి, ఒక సమర్పణ కలిగి మనం ఒక పనిని చేసినప్పుడు ఎదుటివారికి దానిలో తప్పు వెతికే స్కోపు దొరకదు. రెండవది, దీక్షను తీసుకునే వారికి దైవ సేవకులైన వారు సరైన తర్ఫీదు ఇవ్వకపోవడం వల్ల కూడా, కనీస అవగాహన కల్పించకపోవడం వల్ల కూడా దీక్ష తీసుకోవడం అనే ప్రక్రియ కొంత వివాదాస్పదంగా మారింది. కాబట్టి ఎవరైతే రాబోయే రోజుల్లో దీక్షను తీసుకోవాలని తీర్మానించుకున్నారో వారు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటూ మీ దీక్షా కాలాన్ని భక్తివంతంగా, అర్థవంతంగా కంప్లీట్ చేస్తారని మీకు రిక్వెస్ట్ చేస్తూ ముగించే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దీక్ష తీసుకోవడం అనేది 100% రోమన్ క్యాథలిక్ మిషన్కు చెందిన సంఘాలలో జరుగుతుంది. కాబట్టి ఒక విషయాన్ని క్రైస్తవ విశ్వాసులందరికీ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో రోమన్ క్యాథలిక్ మిషన్కి చెందిన సంఘాలకు చెందిన క్రైస్తవులు అవలంబించే పద్ధతులలో, వాళ్ళు అనుసరించే క్రమానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సంఘాల నుంచి విపరీతమైన దాడి జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే క్రైస్తవ సమాజంలో పోటీ పెరుగుతున్న కొద్దీ తమ సంఘాలను బలపరుచుకోవడానికి, తాము ఎదగడానికి ఎదుటి సంఘాలను దూషించడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, ఎదుటి సంఘాలను విమర్శించడం అనే కార్యక్రమాలు అనేక మంది దైవ సేవకులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో క్రైస్తవ విశ్వాసులైన వారు ఖచ్చితంగా గ్రహించాల్సింది ఏంటి అంటే, రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చ్లో ఆ సంఘమునకు చెందిన క్రైస్తవులు అవలంబించే ప్రతి పద్ధతి వెనుక, ప్రతి క్రమము వెనుక ఒక బలమైన ఉద్దేశము, బలమైన కారణము ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఉద్దేశాలు, ఆ కారణాలు ఆ సంఘస్థులకు కూడా తెలియవు. ఇదే ఒక రకంగా విమర్శించే వారికి ఆయుధంగా మారింది. కానీ మనందరం గ్రహించాల్సింది, భారతదేశంలో మనకి స్వాతంత్రం రాకముందు కుల వ్యవస్థగా విభజించబడిన ఈ వ్యవస్థలో అట్టడుగు వర్గాలను, అణగారిన వర్గాలను అణచివేస్తూ, కనీసం విద్యకి నోచుకోకుండా, గుళ్ళలోనికి రానివ్వకుండా, వివిధ రూపాలలో అణచివేతకు గురి చేసినప్పుడు ఈ దేశంలో నిమ్న వర్గాలుగా, దళిత జాతిగా ఉన్న మనందరికీ చదువును పరిచయం చేసింది, విద్యను, వైద్యమును పరిచయం చేసింది, దేవునిని పరిచయం చేసింది 100% ఆర్సిఎం సంఘాలు, అలాగే సిఎస్ఐ సంఘాలు మాత్రమే. ఈ రోజున అట్టడుగు వర్గాలు నివసించే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూస్తే ఒక సిఎస్ఐ స్కూలు, ఒక ఆర్సిఎం స్కూలు, ఒక సిఎస్ఐ చర్చు, ఒక ఆర్సిఎం చర్చు కంపల్సరిగా ఆ గ్రామాల్లో ఉంటాయి. ఈ దేశంలో చాలామంది అన్యులు సైతం విద్యావంతులుగా తీర్చిదిద్దబడింది కేవలం మిషనరీస్ స్థాపించిన ఈ స్కూల్స్లో చదువుకోవడం ద్వారా మాత్రమే. దేవుని సేవ చేయడం అంటే కేవలం వాక్యం ప్రకటించడం, వారం వారం చర్చ్ కండక్ట్ చేసి
ప్రార్థనలు నిర్వహించడం మాత్రమే కాదు, అట్టడుగు వర్గాలకి, పేదవారికి సేవ చేయడం కూడా దేవుని సేవలో భాగమని నిరూపించిన సంఘాలు RCM-CSI సంఘాలు. ఈ దేశం చేత మాత్రమే కాదు, ఈ ప్రపంచం చేత ఒక మదర్గా సర్వీస్ రూపంలో గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి సెయింట్ మదర్ తెరెస్సా గారు కూడా రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒక వ్యక్తే. ఆవిడ రోమన్ క్యాథలిక్ మిషన్కి చెందిన వ్యక్తి కాబట్టి ఆవిడ పరలోకానికి వెళ్ళదు, నరకానికి వెళ్తుంది అని ఎవరైనా వాదించే వాళ్ళు ఉంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. కాబట్టి రోమన్ క్యాథలిక్ మిషన్ ద్వారా లబ్ధి పొందిన ఒక వ్యక్తిగా, ఆ రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చ్లో పుట్టి పెరిగిన ఒక వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నాను. అందరి చేత విమర్శలను పొందుతున్న ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చ్ మాత్రమే ఒకప్పుడు దేశంలో అట్టడుగు వర్గాలకి, నిమ్న వర్గాలకి సేవలు అందించిన డినామినేషన్. కాబట్టి క్రైస్తవ విశ్వాసులైన మీరు దయవుంచి ఏ సంఘ కాపరి, ఏ దైవ సేవకుడు పొరపాటున రోమన్ క్యాథలిక్ మిషన్కు సంబంధించి ఒక విమర్శ చేసినా అది సద్విమర్శ, దుర్విమర్శ అనేది ఆలోచించుకుని దానికి అనుగుణంగా మీరు నడుచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మీరు విన్న ఈ వాక్య ధ్యానాంశం ద్వారా మీరు బలపడుతూ దేవుని వాక్యమును అనుసరిస్తూ దేవుని దీవెనలకు, ఆయన కృపకు పాత్రులు కావాలని ఆ దేవాది దేవునిని వేడుకుంటూ దేవునికి స్తుతులు, స్తోత్రములు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.